డీజీపీని వదలలేదు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందట. కీలక పోస్టుల్లోని ఐఏఎస్లు ఐపీఎస్లపై ఎస్ఐబి నిఘా. సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు అరెస్ట్. నేను అనుకున్న వీడు ఎప్పుడూ లోపలికి పోతాడు. ఎప్పుడు ఆ చక్రధర్ గౌడ్ని అరెస్ట్ చేసి చక్రధర్ గౌడ్ మీద వీడు కథలు అల్లుతా ఉన్నాడు ఆ కాయిదాలతోటి. ఎట్లా ఎట్లా అని కథలు అల్లే ప్రయత్నం చేస్తా ఉంటే నేను పక్కా అనుకున్నా వీడు ఎన్నడో నాడు లోపలికి పోతారా వీని కొట్టుడైనా మామూలు కొట్టరా జనం అని అనుకున్నా. అన్నట్టుగా దొరికిండు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరట. ఆఖరికి డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. కీలక పోస్టులోని ఐఏఎస్లు ఐపీఎస్లపై ఎస్ఐబి నిఘా పెట్టిందట. సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్టు. అదుపులో ఎస్ఐబి సిఐ గట్టుమల్లు భూపతి. మీరు గతంలో చూడరి నా వీడియోలలో గట్టుమల్లు గురించి చెప్పిన. గట్టుమల్లు ఏం చేస్తా ఉన్నాడు అనేది ఇప్పుడు దొరికాడు. ప్రణీత్ రావు డ్రైవరు, భుజంగరావు తిరుపతి అన్నకు 5 రోజుల కస్టడీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో విషయం బయటకు వస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీ సహా కీలక పోస్టులో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు స్పెషల్ టీం దర్యాప్తులో తేలిందని తెలిసింది. ఇక బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన ఓ డీజీపీ ఫోన్ను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని, ఆయన ఇతర పార్టీల నేతలతో మాట్లాడుతున్నారనే అనుమానంతో నిఘా పెట్టిందని సమాచారం. వేరే పార్టీల లీడర్లతో టచ్లో ఉన్నారనే సమాచారంతో ఆ డీజీపీపై అప్పట్లో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత అధికారి కొంతకాలం సెలవుల్లో వెళ్లడం అటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటు మీడియాలోనూ చర్చనీయాంశంగా మారిందంటూ ఒక వార్త. వీడే మొత్తం కర్మ కర్త క్రియ టాస్క్ ఫోర్సు అసలు అర్హతనే లేదు. ముసలోడు ఇక పోలీసు వాళ్ళని పెట్టుకొని మొత్తం డ్రామా. వాడు ఫోన్లు ట్యాప్ చేస్తాడు, వీడేమో యాక్షన్ టీంలను తీస్తాడు, వాడు వసూలు చేస్తాడు. చూసుకో ఇట్లా ఇగో ఇది ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ రాజకీయ కక్ష సాధించేందుకే ఇలా చేశారని చెప్పేసి లక్ష్మణ్ అంటా ఉన్నారు. కేసును సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలి. నాటి సర్కార్ చెప్తేనే పోలీసులు ట్యాప్ చేశారని ఫైర్ అయ్యిండు.